మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అతిపెద్ద అమావాస్య బుధవారం. మందార ఆకుతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి అప్పులు కానీ, కష్టాలు కానీ, సమస్యలు కానీ, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏమున్నా సరే అవి మొత్తం కూడా తుడిచిపెట్టుకొని పోతాయి. ఎందుకంటే మందార ఆకు చాలా శక్తివంతమైనది. మందార చెట్టు మనకు దేవతా వృక్షం కాబట్టి అలాంటి చెట్టుకు కాచే ఈ మందార ఆకుతోటి కనుక మీరు ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి సమస్యలు మొత్తం కూడా తుడిచిపెట్టుకుని పోతాయి. మీకు అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. ఫ్రెండ్స్, మరి బుధవారం రోజు మందార ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఓం గం గణపతియే నమః అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే మందార చెట్టు అనేది సాక్షాత్తు దేవతా వృక్షం. పల్లెటూర్లలో చూసుకున్నట్లయితే ప్రతి ఇంటికి కూడా మందార చెట్లు అనేవి ఉంటూ ఉంటాయి. మీరు గమనించినట్లయితే చక్కగా రంగురంగుల మందార పువ్వులు చాలా రకాలుగా ఉంటాయి. బుధవారం రోజు ఈ మందార పూలతో మనం గణపతికి కనుక పూజ చేసుకున్నట్లయితే ఆ పూజ అనేది దైవానికి స్వయంగా అంది మనం ఎలాంటి కోరిక కోరుకున్నా కూడా చక్కగా నెరవేరుతుంది. అంత శక్తివంతంగా ఈ పూజకు ఫలితం అనేది వచ్చింది. మందార పూలతో చేసుకునేటటువంటి పూజకు తిరిగనేదే ఉండదు. చాలా శక్తివంతమైనటువంటి పూజ. చాలామంది చాలా రుణబాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు మేము ఎంత చేసినా కూడా మాకు కనీస అవసరాలు కూడా తీరక మేము ఇంకా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది అని బాధపడిపోతూ ఉంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు రెక్కలు ముక్కలు చేసుకుంటూ ఉంటారు. అయినా కూడా వారికి కనీసం ఇంట్లో అవసరాలు కూడా తీరక కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేని వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అద్దె ఇళ్లలో ఉంటూ నెల వచ్చేసరికి అద్దెలు కట్టుకుంటా పిల్లల ఫీజు, చదువులకు ఫీజులు కట్టుకుంటూ తాగేటటువంటి మంచినీరు కూడా కొనుక్కోవాల్సిందే. ఇలా ప్రతిదానికి కూడా డబ్బుతోటే పని. ఇక పిల్లలకు ఏదన్నా మరీ ముఖ్యమైనటువంటి అవసరాలు వస్తే అవి తీర్చలేక వీళ్ళు బాధపడటం, ఇంట్లో దానివల్ల రకరకాలైనటువంటి గొడవలు జరగటము, ఇలాంటి పరిస్థితి ఏంటి దేవుడా అని చెప్పేసి మనం దైవాన్ని తిట్టుకునేటటువంటి సందర్భాలు కూడా వస్తాయి. అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అనేవి వస్తాయి. దానికి కారణం ఏమిటంటే కష్టం ఒక్కటే ఉంటే సరిపోదు. ఎప్పుడైనా సరే కష్టంతో పాటుగా మనకు కలుసుబాటు అనేది ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈ సమస్యలన్నీ కూడా పోతాయి. కలుసుబాటు లేకుండా మీరు జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకున్నా కూడా ఆ దైవానుగ్రహం మీ మీద పడకపోతే మీరు కష్టపడుతూనే ఉంటారు. కానీ మీ సమస్యలు మాత్రమే అలాగే ఉంటాయి. కొంతమందిని చూడండి, ఏదో ఒక సంవత్సరము 2 సంవత్సరాలు ఇలా చూసినోళ్ళు అలా ఎదిగిపోతూ ఉంటారు. వాళ్ళు కష్టం చేసేదేమీ ఉండదు. అయినా కూడా కలుసుబాటు అనేది వారి జీవితంలోనికి ప్రవేశించి బాగా ఎదుగుతూ ఉంటారు. కాబట్టి అలాంటి కలుసుబాటు కోసం వాళ్ళు చేసుకునేటటువంటి చిన్న రహస్యమైనటువంటి పరిహారాలు ఇవే అన్నమాట. ఎక్కువగా మీరు గమనించుకున్నట్లయితే వాళ్ళు పూజలు ఇలాంటి పరిహారాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకు బాగా కలిసి వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఏముందిలే అని చెప్పేసేసి పక్కన పెట్టేసి ఏముందిలే మాకు ఈ బాధలతోనే సరిపోతుంది, మాకు ఈ పనులతోనే సరిపోతుంది అని చెప్పి అనుకునే వారికి పరిహారాలు ఏమీ చేయని వాళ్లకు సమస్యలు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఎన్ని పనులు ఉన్నా సరే ఇలాంటి ఖర్చు లేని పరిహారాలు చేసుకోవటం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి. మనకు పూజ చేసుకోవడానికి కుదరచ్చు, కుదరకపోవచ్చు. కానీ పరిహారం చేసుకోవడానికి అంటే అది పెద్ద పని కింద లెక్క కాదు. మనం సింపుల్గా చేసుకోవచ్చు. కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితం అనేది మనకు వస్తుంది. ఇంకా చాలామంది ఏంటంటే బాధలు తట్టుకోలేక చాలామంది గురువుల దగ్గరకు, వాళ్ళ దగ్గరకు, వీళ్ళ దగ్గరకు వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి మరీ పరిహారాలు చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకున్నా కూడా వాళ్లకు ప్రతిఫలం అనేది ఉందన్నమాట. అలా కాకుండా ఇవేంటంటే మన చేతితోటి మనం స్వయంగా చేసుకునేటటువంటి పరిహారాలు కాబట్టి మనకు ఫలితం అనేది కూడా త్వరగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ బుధవారం రోజున మందార ఆకుతో పరిహారం అనేది చేయండి. మాకు అప్పులు ఉన్నాయండి, అసలు ఎంత చేసినా కూడా మాకు అప్పులు తీరట్లేదు, వడ్డీలు కట్టలేకపోతూ ఉన్నాము, అసలు ఏం చేయాలో మాకు అర్థం కావటం లేదు, మా బాధ అసలు చెప్పుకునేది కాదు అని చెప్పేసి కొంతమందిని కదిలిస్తే అల్లాడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్లకు ఖర్చు లేని పరిహారం ఈ మందార ఆకు పరిహారం. అసలు ఏం చేయాలి అంటే ముందు ఒక మందార ఆకును తీసుకొచ్చుకోండి.
మందార ఆకు బాగుండాలి. అలాగే మీరు కూడా శుచిగా శుభ్రంగా స్నానం చేసిన తర్వాత మాత్రమే పరిహారం చేయాలి. స్నానం చేయకుండా చేయకూడదు. మందార ఆకును తీసుకుని వచ్చి శుభ్రమైనటువంటి నీటితో కడిగేయండి. ఎందుకు అని అంటే డస్ట్ అంటే దుమ్ము ధూళి ఉంటాయి కాబట్టి శుభ్రంగా క్లీన్ చేసేయండి. అలా క్లీన్ చేసిన తర్వాత గోధుమలు అనేవి ఉంటాయి కదా, గోధుమలు మనకు ఒక 1/2 కేజీ 50 రూపాయలకి వచ్చేస్తాయి. అలా తక్కువ ఖర్చు అన్నమాట. అలాంటి గోధుమలను మీరు ఒక 1/2 కేజీ తెచ్చుకొని పెట్టుకొని 1 స్పూన్ చాలు, ఎక్కువేమీ అవసరం లేదు. 1 స్పూన్ గోధుమలను తీసుకొని మీరు ముందు రోజు రాత్రి పడుకునేటప్పుడు నీళ్ళల్లో నానబెట్టేయండి. నీళ్ళల్లో పోసేసేయండి. అవి చక్కగా మనకు మెత్తగా నానుతాయి. అలాంటి గోధుమలను తీసుకొని మందార ఆకు మీద పెట్టేయండి. తర్వాత దాని మీద ఒక చిన్న బెల్లం ముక్క పెట్టండి. ఎక్కువ ఏమీ అవసరం లేదండి, ఒక చిన్న బెల్లం ముక్క చాలు. ఆ బెల్లం ముక్కను కూడా అక్కడ పెట్టేసేయండి. ఇక్కడ మనకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లా ఈ మందారాకును శుభ్రం చేసిన తర్వాత నీటితోటి దాని మీద నానబెట్టిన గోధుమలు పెట్టాలి. ఒకవేళ మీకు మరి నానబెట్టేటటువంటి టైం లేదు అనుకుంటే మామూలు గోధుమలైనా సరే మీరు పెట్టేయండి. ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇక చిటికెడు బెల్లం ముక్క పెట్టితే మీకు సరిపోతుంది. ఇలా ఆకు మీద గోధుమలు బెల్లం ముక్క పెట్టి ఆ ఆకును మీ ఇంటి ఆవరణలో కానీ లేకపోతే మీ ఇంటి గుడి దగ్గరలో ఉండే గుడి బయట కానీ పెట్టేసేసి రండి. అలా పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి. మీకు అప్పుల సమస్యలు ఉంటే మాకు అప్పులు తీరిపోవాలి, మాకు ధనపరంగా బాగా కలిసి రావాలి, మా కష్టాలు కన్నీళ్ళు అన్నీ పోవాలి, మేము సంతోషంగా ఉండాలి అని చెప్పేసి మనసులో మీ సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఇక వాటిని అక్కడ వదిలేసి రండి. అలా వదిలేసిన తర్వాత వాటిని ఏదన్నా పక్షులు కానీ లేకపోతే ఏదైనా పిట్టలు కానీ పిచ్చుకలు కానీ ఇలా ఏమైనా చీమలైనా సరే ఏదో ఒకటి చక్కగా తినేస్తాయి. అవి కాకులైనా తినచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అట్లా పెట్టడం వలన అవి తినటం వలన ఈ జాతకపరంగా ఉండే దోషాలు పోతాయి, అప్పుల సమస్యలు పోతాయి, ఏదన్నా దోషాలు ఉన్నా పోతాయి. ఈ చేతితో మీరు స్వయంగా తయారు చేసి పెట్టారు కాబట్టి అవి తినటం వలన ఆ దోషమంతా కూడా వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే వాటిని మనం దైవానికి రూపాలుగా చెప్పుకోవచ్చు. దైవం ఎప్పుడూ కూడా దైవం రూపంలో రాదు, ఇలా నోరులేని జంతువుల రూపంలో వస్తుంది. ఈ పక్షులు అంటే దైవంతో సమానం. వాటికి మనుషుల్లాగా కులులు కుతంత్రాలు స్వార్థాలు ఇవేమీ ఉండవు. ఆ పక్షులకు ఏ స్వార్థాలు కూడా ఉండవన్నమాట. అవి చక్కగా తినేసేసి కడుపు నిండి హ్యాపీగా అంటే సంతోషంగా వాటి మనసు అనేది తృప్తి పడింది. దాంతో మీకు ఉండే కష్టాలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, జాతక దోషాలు పోతాయి. అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్తారు కనుక అందరూ కూడా బుధవారం రోజు ఈ చిన్న పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. మట్టి రైతుకు ఆశ, మట్టి రైతుకు జీవనం, మట్టి రైతు బ్రతుకుకు భరోసా, మట్టిపైనే తన జీవితం ఆధారం. కాబట్టి మట్టికి రైతుకు ఎంతో విడదీయరాని బంధం ఉంది. ఈ బంధాన్ని ఎప్పటికీ ఎవరు విడదీయలేరు. ఆ మట్టిని నమ్ముకునే తన బ్రతుకు ప్రారంభిస్తాడు, అదే మట్టిలోనే కలిసిపోతాడు. అందుకే మట్టిని ప్రతి ఏడాది రైతు ఏదో ఒక విధంగా పూజిస్తూనే ఉంటాడు. అలాంటి వాటిల్లో ఒకటి మట్టి ఎద్దుల అమావాస్య. అమావాస్యకే మట్టి ఎద్దుల అమావాస్య అని, ఏరువాక అమావాస్య అని పేరు. ఈ రోజు మట్టి బసవన్నలకు అంటే మట్టితో ఎద్దుల బొమ్మలు చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా మట్టి ఎద్దులను పూజిస్తే పంటలు బాగా పండుతాయి, వర్షాలు బాగా కురుస్తాయి, రైతుల ఆరోగ్యాలు కూడా బాగుంటాయని నమ్మకం. ఏరువాక పౌర్ణమి తర్వాత వచ్చే అమావాస్యనే మట్టి ఎద్దుల అమావాస్య, ఏరువాక అమావాస్య అని అంటారు. దీనిని రైతులు ఒక పండుగలాగా చేసుకుంటూ ఉంటారు. వానలు కురవటము, విత్తు వేసుకునే తరుణంలో ఈ పండుగ వస్తుంది. ఈరోజు పిండి వంటలు వండి మంచిగా పూజలు చేస్తారు. పూజ పూర్తయిపోయిన తర్వాత మట్టి ఎద్దులను ఇళ్లకు తీసుకుని వెళ్ళి ఇళ్లల్లో దూలాలు పైకప్పులపై ఏడాదంతా ఉంచుతారు. కొందరు ఎద్దు బొమ్మలను నదుల్లో నిమజ్జనం చేస్తారు. కొన్ని గ్రామాల్లో ఆలయ గోపురాలు ఆలయ ప్రాంగణాల్లోనూ కొలువు చేస్తారు. ఈ మట్టి ఎద్దుల తయారీలో ఎలాంటి రసాయనాలు వాడరు, మట్టితోనే విగ్రహాలు చేస్తారు. మొత్తానికి ఈ పండుగను సంక్రాంతి పండుగ కన్నా ఘనంగా నిర్వహిస్తారు. మట్టి ఎద్దులని ఎందుకు పూజిస్తారంటే రైతన్నలకు ఎద్దులకు మంచి సంబంధం ఉంటుంది. రైతుకు 4 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అంటే అందుకు కారణం ఎద్దులు. అవి లేకుంటే పంట అనే మాట కూడా వినిపించదు. కాడెద్దులను రైతన్నలు నడిచే దైవాలుగా భావించి ఈ మట్టి ఎద్దుల అమావాస్య పండుగను నిర్వహిస్తారు. ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు.
ఈరోజు చీపురు కొంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఈరోజు వివాహం, గృహప్రవేశము, నామకరణం మొదలైన శుభకార్యాలు చేయటం నిషిద్ధం. ఈ అమావాస్య రోజున స్త్రీలను, వృద్ధులను, పేదవారిని అవమానించకూడదు. వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి. ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి. ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఈ అమావాస్య రోజు షేవింగ్, గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య తలకు నూనె పెట్టకూడదు. ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లుగా అవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ అమావాస్య బుధవారంతో కలిసి వచ్చింది. ఇలా కలిసి రావటం చాలా విశేషం కనుక ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకుని గణపతిని లక్ష్మీదేవితో సహా కలిపి పూజిస్తే చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగం రాక బాధపడేవారు, పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నాయని దిగులు పడేవారు, పనులు ముందుకు సాగట్లేదు, ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయని కష్టపడేవారు ఈరోజు గణపతిని 21 జిల్లేడు పూలతో పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. మీకు ఏదైతే ఆటంకం ఉంటుందో ఆ ఆటంకం తొలగిపోతుంది. ఈ అమావాస్య రోజు మీ ఇంటి దగ్గరకు ఆవు వస్తే ఆ ఆవుకు పచ్చటి రంగులో ఉండే ఆకుకూరలను కానీ కూరగాయలను కానీ తినిపించండి. ఎందుకంటే ఈ అమావాస్య బుధవారంతో కలిసి వచ్చింది. అందుకే ఈ అమావాస్యకు చాలా శక్తులు ఉంటాయి. ఈరోజు మీ ఇంటి దగ్గరకు ఆవు వచ్చినా లేదా రోడ్డు మీద మీకు ఆవు కనిపించినా ఆ ఆవు దగ్గరకు వెళ్ళి పచ్చటి రంగులో ఉండే పదార్థాలు తినిపించండి. అంటే తోటకూర, పాలకూర, దొండకాయ, బెండకాయలు, బీరకాయ, సొరకాయ ఇలా పచ్చటి రంగులో ఉండే ఏదో ఒక పదార్థాన్ని తినిపించండి. అలా తినిపిస్తే మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజు ఆవు కనిపిస్తే ఈ పదార్థాలను మర్చిపోకుండా తినిపించండి. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు వాహనాలు కొనకూడదు. అంటే సైకిళ్ళు, బైకులు, కారులు ఇలాంటివేమీ కూడా ఈ అమావాస్య రోజు కొనుగోలు చేయకూడదు. అలాగే ఈ అమావాస్య రోజు కొత్త దుస్తులు కూడా కొనకూడదు. నల్లటి రంగు దుస్తులు ధరించకూడదు. అది అశుభానికి చిహ్నం. అంతేకాదు ఈ అమావాస్య రోజు పచ్చళ్ళు తినకూడదు. అంటే నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా, అవి తినకూడదు. అలాగే అమావాస్య రోజు రాత్రి పెరుగును తినకూడదు. ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు మర్రి చెట్టు కింద ఉన్న సావిత్రి దేవతను పూజించాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి. దీనిని వట సావిత్రి వ్రతం అంటారు. ఈ వ్రతాన్ని సాధారణంగా జ్యేష్ఠ పౌర్ణమి రోజు చేస్తారు. పౌర్ణమి రోజు వట సావిత్రి వ్రతం చేయలేని వారు అమావాస్య రోజు కూడా చేసుకోవచ్చు. వ్రతం చేసే స్త్రీలు ఉపవాసం ఉండి మర్రి చెట్టుకు నీళ్లు పోసి ఆ చెట్టు చుట్టూ 108 సార్లు దారం చుట్టి ముత్తైదువులకు మరుసటి రోజు భోజనం పెడతారు. ఇక హేమాద్రి అనే ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారం ఈరోజు పవలించి ఉన్న శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి పూజ చేసి ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ అమావాస్య రోజు నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే చాలా మంచిది. ఇక ఈ అమావాస్య రోజు ఉదయమే ఒక గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టి ఇంటి గుమ్మం చుట్టూ ఒక 9 సార్లు తిప్పి నేల మీద పగలగొడితే ఆ గృహానికి ఉన్న నరఘోష పోతుంది. ఆ ఇంట్లో ఉన్న వారికి ఉండే దిష్టి దోషాలన్నీ కూడా పోతాయి. ఇది ప్రతి అమావాస్య రోజు చేసే అద్భుత పరిహారం. ఇలా చేస్తే గృహ సంబంధమైన అన్ని దోషాలు తొలగిపోతాయి. కాబట్టి జ్యేష్ఠ బహుళ అమావాస్య రోజు ఇలా ప్రతి ఒక్కరూ కూడా చేయాలి. దీనిని కూష్మాండ బలి అంటారు. ఈ అమావాస్య రోజు ఈ 2 వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ 2 వస్తువులు కొని తెచ్చుకుంటే మాత్రం లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది.
లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు ఉండదు. మరి ఈ అమావాస్య రోజు కొని తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటి అంటే పసుపు. అమావాస్య రోజున మనం పసుపుని ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా మంచిది. లక్ష్మీదేవి స్వరూపం పసుపు. ఈరోజు పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వలన తరగని ఐశ్వర్యంతో పాటు చక్కటి యోగాలు కూడా కలుగుతాయి. ఐశ్వర్యాలు ప్రాప్తించేలాగా ఆ లక్ష్మీదేవి చూసుకుంటుంది. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది కనుక ఇంట్లో శుభకార్యాలు జరగట్లేదని బాధపడేవారు ఎన్నో ఏళ్ల నుండి మా ఇంట్లో అస్సలు ఏ శుభకార్యం జరగట్లేదు అని దిగులు పడేవారు ఈ రోజున పసుపును ఇంటికి తెచ్చుకోవటం వలన ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పురాణాల ప్రకారం ఈరోజు పసుపును ఇంటికి తెచ్చుకుంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. చెడు అనేది ఇంట్లో నుండి బయటకు పోతుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది. స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. ఈరోజు తెచ్చుకున్న పసుపును శరీరానికి రాసుకుని స్నానం చేసుకోవచ్చు, లేదా కాళ్లకు రాసుకోవచ్చు, లేదా పూజలకు ఉపయోగించుకోవచ్చు, లేదా వంటగదిలో పెట్టుకొని వంటల్లో కూడా వాడుకోవచ్చు. మీ ఇష్టం, ఎలా అయినా సరే వాడుకోవచ్చు. కాబట్టి ఈ అమావాస్య రోజు తప్పకుండా ఈ 10 రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. లేదు మేము పసుపుతో పరిహారం చేద్దాం అనుకున్నాం అనేవారు కొంచెం పసుపును గ్లాసుడు నీటిలో వేసి కొద్దిగా ఈ పసుపు నీటిని హాల్లో పెట్టుకొని రాత్రంతా ఉంచి తెల్లారిన తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి బయటపడేయండి. ఇలా కనుక చేసుకుంటే మీ ఇంట్లో ఉండే దురదృష్టం మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతుంది. మీరు అదృష్టవంతులుగా మారిపోతారు. లక్ష్మీ అమ్మవారు అనుగ్రహించి కావలసినంత ఆస్తిని, ఐశ్వర్యాన్ని ఇస్తారు. కాబట్టి పసుపుతో ఈ పరిహారం చేసి చక్కటి ఫలితాలను పొందండి. అంతేకాదు ఈరోజు పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వలన ఇంట్లో మంగళకరమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి కనుక అందరూ కూడా ఈ అమావాస్య రోజు పసుపుని ఇంటికి తెచ్చుకోండి. ఆ తర్వాత రెండో వస్తువు ఏమిటి అంటే ఆవాలు. ఆవాలు అంటే నల్ల ఆవాలు ఉంటాయి కదా, ఆ నల్ల ఆవాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి ఈరోజు ఆవాలను ఇంటికి తెచ్చుకోవాలి. ఆవాలు ఇంటికి తెచ్చుకుంటే ఆ ఆవాలతో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లో చేరుతుందని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆవాలను ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ ఆవాలతో మీరు అనేక రకాల పరిహారాలు చేసుకోవచ్చు. లేదంటే వీటిని మీరు రోజువారీగా వంటల్లో వాడుకోవచ్చు. అలా కూడా ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు, షాక్ అయిపోతారు. కాబట్టి ఇలా ఆవాలను ఇంటికి తెచ్చుకోండి. చిన్న ఆవాల ప్యాకెట్ తెచ్చుకోండి. మరీ పెద్దది తెచ్చుకోవాలని రూలేమీ లేదు. మనకు దొరుకుతూ ఉంటాయి కదా, 10 రూపాయలు 20 రూపాయలు పెడితే చిన్న చిన్న ఆవాల ప్యాకెట్లు వచ్చేస్తాయి. అవి ఇంటికి తెచ్చుకోండి. మీరు ఒక్కటే తెచ్చుకోవాలని రూలేమీ లేదు. అలానే మీరు పెద్ద ప్యాకెట్ తెచ్చుకోవాలని రూలేమీ లేదు. మీకు నచ్చింది, మీ స్తోమతకు తగ్గట్టు మీకు నచ్చింది, మీకు ఏది కావాలో అది తెచ్చుకోండి, సరిపోతుంది. ఆవాలు తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో కాసేపు పెట్టి ఉంచి తర్వాత తీసేసి ఆ ఆవాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. ఈరోజు ఆవాలను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది. చక్కటి అభివృద్ధి ఉంటుంది. ధన ద్వారాలు తెరుచుకోవటంతో పాటు ధనం అనేది మన దగ్గరకు ఆకర్షించడానికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఆవాలను తప్పనిసరిగా మీ ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకొని వంటల్లో వాడుకోండి. ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే ఉప్పు. ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి ఈ అమావాస్య రోజు కొంటే చాలా అదృష్టం, మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది. కాబట్టి ఈరోజు ఉప్పును ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. రాళ్ల ఉప్పు ఇంటికి కొని తెచ్చుకుంటే అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి, ధనయోగం మనకు సిద్ధిస్తుంది, అద్భుతాలను చూస్తాము. ఉప్పును రాళ్ల ఉప్పు, గల్లులుప్పు, రాక్ సాల్ట్, దొడ్డుప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా. ఎలా పిలుచుకున్నా కానీ ఉప్పు మాత్రం ఉప్పే కదా. కాబట్టి ఈరోజు ఒక ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకొని మీకు చెయ్యాలనిపిస్తే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. లేదంటే వంటల్లో వాడుకోండి. ఈ రోజున రాళ్ల ఉప్పును ఇంటికి కొని తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పును ఒక గాజు బౌల్లో పోసేసి అందులో 2 యాలుక్కాయలు, 2 లవంగాలు, చిటికెడంత కుంకుమ, ఒక బిర్యానీ ఆకు వేసేసి ఆ తర్వాత ఆ బౌల్ని పూజ గదిలో పెట్టండి. అలా పెట్టిన ఉప్పును 48 గంటల తర్వాత తీసేసి పారే నీటిలో పడేస్తే సరిపోతుంది. కనుక పరిహారం చేయాలనుకునేవారు ఇలా చేయండి. లేదు మాకు పరిహారాల మీద ఇంట్రెస్ట్ లేదనుకునేవారు ఈరోజు ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీరు పూజ గదిలో కాసేపు పెట్టుకుని తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోండి. మీ ఇష్టం. ఉప్పును ఎలా అయినా వాడుకోవచ్చు. రాళ్ళ ఉప్పు చెడును తీసేస్తుందని మాత్రమే మనకు తెలుసు. కానీ దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చాలామందికి తెలియదు.
రాళ్ళ ఉప్పు అత్యంత పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. నార్మల్గా రాళ్ళ ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే దానితో పాటు లక్ష్మీదేవి ఆకర్షణ కూడా మన ఇంట్లోకి చేరుతుందని చాలామందికి తెలియని విషయం. అందుకే ఈ అమావాస్య రోజు మీరు రాళ్ళ ఉప్పు ఇంటికి కొని తెచ్చుకోండి. ఆ ఉప్పుతో మీకు చేయాలనిపిస్తే ఈ పరిహారం చేయండి. లేదు మాకు పరిహారం చేసే ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఆ ఉప్పు ప్యాకెట్ను కాసేపు పూజ గదిలో పెట్టేసి ఆ తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోవచ్చు. ఎలా చేసినా కూడా మీకు మంచి జరుగుతుంది కనుక ఈరోజు ఉప్పు కొని తెచ్చుకోండి. దానితో తర్వాత ఏం చేస్తారన్నది మీ ఇష్టం. 4వ వస్తువు ఏమిటి అంటే బెల్లం. బెల్లం అంటే తీపి పదార్థం కదా, కాబట్టి మంచి వార్తలు వినాలి, చెడు వార్తలు వినకూడదు. మాకు మంచే జరగాలి, మంచి ఫలితం ఉండాలి అని కోరుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు బెల్లాన్ని తెచ్చుకోండి. కావాలంటే బెల్లంకు బదులు పంచదార కూడా ఈ అమావాస్య రోజు ఇంటికి కొని తెచ్చుకోవచ్చు, లేదా బెల్లం కూడా తెచ్చుకోవచ్చు. బెల్లం అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. ఈరోజు బెల్లం తెచ్చుకొని ఆ బెల్లాన్ని నైవేద్యాలకు వాడుకోవచ్చు, లేదా ఇంట్లో వంటల్లోనికి వాడుకోవచ్చు. అంటే మన ఇంట్లో టీలో కానీ కాఫీలో కానీ వాడుకోవచ్చు. ఆ బెల్లంను వాడుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఏ వస్తువునైనా సరే మీరు తెచ్చిన వెంటనే తీసుకుని వెళ్ళి దాన్ని గబగబా చింపేసి మీరు వాడుకోకండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు అంటే ఒక 10-15 నిమిషాలు పూజ గదిలో పెట్టుకుంటే అవి ఇంకా పవిత్రంగా మారుతాయి. బెల్లాన్ని కూడా అలా ఈరోజు పూజ గదిలో పెట్టండి. పూజ గదిలో పెట్టినప్పుడు దేవుడి యొక్క చూపు ఆ వస్తువుల మీద పడుతుంది. అలా పడినప్పుడు ఆ దేవుడు మనల్ని చక్కగా అనుగ్రహిస్తాడు, మంచి ఫలితాలను కూడా మనకు ఇచ్చేలాగా చేస్తాడు. కాబట్టి ఇలా బెల్లంను తెచ్చుకొని మీరు ఈ విధంగా ఉపయోగించుకోండి. ఈరోజు బెల్లం తెచ్చుకున్న తర్వాత ఆ బెల్లాన్ని పూజ గదిలో కాసేపు ఉంచి ఆ తర్వాత ఆ బెల్లం డబ్బాలో పోసుకోండి. ఈ డబ్బాలో బెల్లం ఉన్నప్పటికీ కూడా ఇది పోసేసి ఆ బెల్లంను ఇంట్లోకి ప్రసాదంలోనికి వాడుకోండి, వంటల్లోకి వాడుకోండి. ఇలా ఈరోజు బెల్లంను తెచ్చుకుంటే ధనం వస్తుంది, మంచి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. చేదు వార్తలు అనేవి మీ దరిదాపుల్లో కూడా రాకుండా ఉండడానికి కూడా ఈ బెల్లం ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా బెల్లంను ఇంటికి తెచ్చుకోండి. ఇక ఆ తర్వాత ఈరోజు గోమూత్రం ఉంటుంది కదా, ఆ గోమూత్రాన్ని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే చాలా మంచిది. గోమూత్రం అంటే మనకు పూజా స్టోర్స్లో అమ్ముతూ ఉంటారు. గోమూత్రం అంటే మనకు నార్మల్గా 60 నుండి 100 లోపే ఉంటుంది, మనకు పూజా స్టోర్స్లో దొరుకుతూ ఉంటుంది. అలా ఆ గోమూత్రాన్ని ఈరోజు మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే గోమూత్రం అంటే అమ్మవారికి ఇష్టం. ఈ గోమూత్రం పరిహారాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక ఈరోజు గోమూత్రం తెచ్చుకొని చక్కగా ఈ రోజున గుమ్మాల దగ్గర ఇంట్లో పూజ గదిలో ఆ గోమూత్రాన్ని కొంచెం చిలకరించుకుంటే లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి కూర్చొని సంపాదన పెంచేసి చక్కగా ఐశ్వర్యాన్ని ఇచ్చేసి మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ అమావాస్య రోజు గోమూత్రం ఇంటికి కొని తెచ్చుకోవటం వల్ల అశాంతి అనేది దూరమయ్యి శాంతి కలుగుతుంది, అశాంతి అనేది దూరం అవుతుంది. కొంతమంది ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇంట్లో ఏదో ఒక గోల, ఏదో ఒక ఇబ్బంది అనేది ఉంటుంది కదా, అలాంటివి తొలగిపోయి మన ఇంట్లో సుఖ సంతోషాలు కలగడంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా కలగడానికి గోమూత్రం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా గోమూత్రాన్ని ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది. అలా తెచ్చుకున్న గోమూత్రంతో ఈ చిన్న పనిని చేసుకోండి, మీకంతా మంచే జరుగుతుంది. అలాగే ఈ రోజున శనగపప్పు కొని తెచ్చుకున్నా కూడా మనకు అదృష్టం కలిసి వస్తుంది. అంటే ఈ శనగపప్పు అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. కాబట్టి గ్రహస్థితి బాగోలేని వాళ్ళు శనగపప్పు ఇంటికి తెచ్చుకున్న ఫలితం ఉంటుందని పురాణాలే చెప్తూ ఉన్నాయి. కాబట్టి జాతకం మారిపోవాలంటే ఈ అమావాస్య రోజు శనగపప్పును కొని తెచ్చుకోండి, చక్కగా జాతక దోషాలు కూడా పోతాయి. అలాగే జీలకర్రను కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే 1 కోటి రూపాయల సంపాదన మన సొంతమవుతుంది. ఈరోజు జీలకర్రను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం, ఐశ్వర్యం, ఎనలేని సంపద మన సొంతం అవుతాయి. తిరిగిలేని యోగాలతో మన జీవితమే మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. జీలకర్రను ఇంటికి తెచ్చుకొని ఆ జీలకర్రను 10 నిమిషాల పాటు పూజ గదిలో ఉంచి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకుంటే చాలు, జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి 1 కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కోట్ల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది, మంచి ఫలితాలు ఉంటాయి. మనం మొత్తం ఇక్కడ 7 వస్తువుల గురించి చెప్పుకున్నాం. కానీ ఈ అమావాస్య రోజు ఈ వస్తువుల నుండి ఏవో ఒక 2 వస్తువులను కానీ లేదా ఒక వస్తువును కానీ ఇంటికి తెచ్చుకోండి, సరిపోతుంది. మీ ఇష్టాన్ని బట్టి, మీ అవసరాన్ని బట్టి మీరు ఏవైనా సరే మీకు నచ్చిన 2 వస్తువులు లేదా ఒక వస్తువుని తెచ్చుకోండి. తెచ్చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొందండి.
అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చునేలాగా చేసుకోండి. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది. ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ వస్తువులు ఆ శక్తిని గ్రహించుకుంటాయి. అలా గ్రహించుకున్న ఈ శక్తి మనకు మంచి చేకూర్చేలాగా చేస్తుంది, మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. ఈ అమావాస్యను చాలా గొప్పదిగా భావిస్తారు. అందులోనూ ఈసారి అమావాస్య అమృత ఘడియల్లో వచ్చింది. ఆ అమృత తత్వం శక్తిని మనం పొందాలంటే ఈ వస్తువులు తెచ్చుకోవాలి. ఈ అమావాస్యలో ఏర్పడే కొన్ని అమృత గడియల వల్ల కూడా మన జీవితం మారుతుంది. అందుకే మీరు మర్చిపోకుండా ఈ విధంగా ఈ అమావాస్య రోజు తెచ్చుకున్న వస్తువులను పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీరు వాటిని వాడుకోవచ్చు. ఒకవేళ కుదిరితే వేరే వాళ్లకు దానం కూడా చేయొచ్చు. అలా దాన ధర్మాలు చేయటం వల్ల కూడా ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలను చూసి మీరే మీ కళ్ళతో ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విధంగా చేసుకోండి, చేసేసి ఫలితం పొందండి. కనుక ఈ అమావాస్య రోజు అందరూ ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకొని శుభాలను పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యాలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.